బెండకాయని ఒక ఒక బెండకాయని ఒక 200 ml వాటర్లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీళ్లు చూస్తే జిగురు జిగురుగా ఉంటాయి కదా, ఆ జిగురు వాటర్ని తలలో కొద్దిగా మంచిగా అలా మంచిగా అప్లై చేసేసి 15-20 minutes తర్వాత వాష్ చేయండి. హెయిర్ చాలా వద్దు అండ్ చాలా షైనీగా ఉంటది. డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. డైలీ వద్దు. నరాలకు కూడా చాలా స్ట్రెంథనింగ్ అండ్ హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న మన బెండకాయ నెలలో ఒకసారి తినడం కూడా కొంతమంది కష్టమే. కొంతమంది జిగురుగా ఉంటదని చెప్పి తినరు. చాలా మంది మన చిన్నపిల్లలు చెప్తుంటారు, బెండకాయ ఎగ్జామ్స్ అప్పుడు తింటే బ్రెయిన్ బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది, ఎందుకంటే దాంట్లో అన్ని అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది బెండకాయ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండడానికి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను, గట్ క్లీన్ గా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది. ఎందుకంటే మనం బెండకాయని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోషన్ నీట్ గా ఫ్లష్ అవుతుంది. మోషన్ ఫ్లష్ అయితే మన బ్రెయిన్, మన బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే గట్ గట్ క్లీన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది, ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటుంది, చదివింది కూడా బాగా గుర్తుంటది పిల్లలకి. సో బెండకాయలు ఎంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. సో బెండకాయని మనము సింపుల్ అండి, కర్రీ కూడా చాలా ఈజీ. బెండకాయని కట్ చేసేసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా వేసేసి కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, కొద్ది జీలకర్ర, ఒక వెల్లుల్లి లైట్ గా దంచేసి మూత పెట్టేసి 5-10 minutes తర్వాత తీసామనుకోండి, మంచిగా కొంతమంది అంటారు మాడిపోతుంది, బెండకాయ మంచిగా స్మూత్ అవుతుంది ఒక మూత పెట్టి అలా తీసిన తర్వాత. మనం ఇలా తిప్పేసి మళ్ళీ ఒక 2 minutes అలా మూత పెడితే చాలా సాఫ్ట్ అవుతుంది కర్రీ. ఆ కర్రీని రైస్ లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది. పిల్లలకి ఈజీగా ఉండాలి వండడానికి కూడా, ఆ మసాలాలు ఈ మసాలాలు పులుపులు అవి ఇవి వేసి వండకుండా సింపుల్ గా ఇలా పెట్టడం కూడా చాలా మంచిది. కొంతమంది పిల్లలు బెండకాయని స్ట్రైట్ గా మనం నార్మల్ గా తినడానికి కూడా ట్రై చేస్తుంటారు. సో బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ కి, హెయిర్ కి అండ్ గట్ కి అండ్ బ్రెయిన్ కూడా చాలా అల్టిమేట్ గా పనిచేస్తుంది. హార్ట్ హెల్త్ ని కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో బెండకాయల అద్భుతమైన రిజల్ట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి బెండకాయని ప్రతిరోజు పెట్టండి. బెండకాయ కాదండి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ బెస్ట్ వెజిటబుల్స్. మనం ప్రతిరోజు వండే విధానం చాలా ఈజీ. అన్నిటిని కట్ చేసేసుకొని కొద్దిగా లైట్ గా ఆయిల్ వేసేసి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మూత పెడితే మగ్గిన వెంటనే తినడానికి చాలా టేస్టీగా ఉంటది. అండ్ రైస్ లో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటారు అప్పుడు పిల్లలు కూడా. సో అలా వండుకొని మంచిగా ప్రతి వెజిటబుల్ ని, ఆకుకూరల్ని, సీడ్స్ ని, పంకిన్ సీడ్స్, కొద్ది వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ చల్లుకొని దింపే ముందు ఒక స్పూన్ చల్లుకొని తిన్నారు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రతి వెజిటబుల్ ని క్రమం తప్పకుండా, బెండకాయ కాదు ప్రతి వెజిటబుల్ లో బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వెజిటబుల్ ని తినండి, ఆకుకూరలను తినండి, హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయండి. ప్రతిరోజు యోగా చేసుకోండి, నీళ్లు ప్రాపర్ గా తాగండి, గట్ క్లీన్ గా ఉంటది, హార్ట్ హెల్దీగా ఉంటది, లంగ్స్ క్లియర్ గా ఉంటాయి, ఏ సమస్యలు రావు. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.